సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందా? అది ఫస్ట్ ప్రశ్నకు వెళ్దాం. దేవుని చిత్తము తెలుసుకొనుట ఎలా? అడిగిన మనిషి ఇక్కడ ఉన్నారా? ఎవరన్నా అడిగిన మనిషి ఉన్నారా లేరా? దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా? అడిగిన వ్యక్తి ఉన్నారా లేరా? ఉంటే లేచి నిలబడండి, లేకపోతే మానేసేయండి. లేదు, ప్రశ్న అయితే రాశారు కానీ అవసరమైతే మాకు జవాబు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ముందు వచ్చి కూర్చోవాలి. సో ఫస్ట్ మనం దేవుని చిత్తమును గురించి మనం తెలుసుకోవాలంటే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అదే కొంచెం రీసౌండ్ వస్తుంది, కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, చూడండి, తన చిత్తమును కూర్చున్న మర్మము మనకు తెలియజేసి, అంటే ఆ చిత్తమును కూర్చిన సంపూర్ణ జ్ఞాన వివేకము కలుగుటకు, అది అంటే ఆయన చిత్తమును గూర్చిన మర్మము తెలియచేయబడింది. ఇక అది ఆయన మర్మముగా చిత్తం లేదు, కానీ ఆ చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఎలాగా? రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకంలో ఉన్న మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, అంటే సంపూర్ణమైన చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మనస్సు మారి, అంటే దేవుని సంపూర్ణ చిత్తము ఎవరికి అర్థమవుతుంది? దేవుని సంపూర్ణ చిత్తము ఎవరు పరిశీలించగలరు అంటే మారు మనసు పొందినవారు అని చెప్తుంది బైబిల్. అవునా? బైబిల్ అమ్మంటారు, రాయబడిందా లేదా? మీరు దేవుని సంపూర్ణ చిత్తము తెలుసుకోవడం మారు మనస్సు కలిగి తిరగండి. అంటే ఒక వ్యక్తికి సంపూర్ణ మారు మనస్సు లేకుండా దేవుని చిత్తము అనేది అర్థం కాదు. దేవుని చిత్తాన్ని పరిశీలించలేడు, దేవుని చిత్తాన్ని పరిశోధించలేడు, దేవుని సంపూర్ణ చిత్తాన్ని కనుక్కొనలేడు. ఒకటి, దేవుడైతే ఆయన చిత్తమును గుర్చిన మర్మము మనకు బయలుపరిచేశాడు, అది లేఖనాల్లో వ్రాయబడింది. లేఖనాల్లో వ్రాయబడిన దేవుని సంపూర్ణ చిత్తము గ్రహించాలంటే ఫస్ట్ మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? మారు మనస్సుతో కూడిన
జీవితం అవసరము. మారు మనసుతో కూడిన జీవితము అవసరము. చూద్దాము కొలస్సే పత్రిక 4 దాన్ని మనము కొంచెము హోల్డ్లో పెడదాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే అది ఎలా క్రీస్తుని నేర్చుకున్నవారు కారట, మీలో యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వాళ్ళ ఎడల మీరలా క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తివృత్తయందు నూతన పరచబడిన వారై. మన మనస్సులో ఒక నూతనత్వంలోకి రావాలి. నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇట్ ఇస్ ద బైబిల్. ఇంకా అదే విషయము ఇంకొక మాట కూడా మనము చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఆ పాయింట్ని మీకు చెప్తాను ఒక నిమిషంలో. దట్స్ స్క్రిప్చర్. అయితే మనము ఇప్పుడు ఇదంతా మనకు అర్థమైంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. తప్పు చదివావు. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతలో నేనే బోధిస్తున్నానో. సో కాబట్టి దేవుని చిత్తము అర్థం కావటానికి బోధన కూడా పరిశీలించాలి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మనకు 5 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, దేవుడు తన చిత్తమును గుర్చిన మర్మము మనకు బయలుపరిచాడు. అయితే ఆ మర్మము, ఆయన చిత్తమును గుర్చిన మర్మము అర్థం కావటానికి మనకు జ్ఞాన వివేచన అవసరం. రెండోది దాన్ని గ్రహించుకోవడానికి మారు మనస్సు కూడా అవసరము. మూడోది మన చిత్తివృత్తి యందు, అంటే మన మనస్సులో నూతనత్వం కావాలి. ఆ తర్వాత ఇక్కడ బోధను పరిశీలించాలి. ఇది దేవుని చిత్తము చేసే పద్ధతులు. డాక్టర్ అవ్వటం దేవుని చిత్తం కాదు, లాయర్ అవ్వటం దేవుని చిత్తం కాదు, లేకపోతే పైలట్ అవ్వడం దేవుని చిత్తం కాదు. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం ఏంటంటే లేఖనానుసారంగా జీవించడం దేవుని చిత్తం. అంటే దేవుని వాక్య ప్రకారముగా జీవించడం దేవుని చిత్తం. అంతేగా నేను లాయర్ అవ్వడము, డాక్టర్ అవ్వడము దేవుని చిత్తంగా కాదు, అది సెకండరీ. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారము నువ్వు జీవించాలన్నదే దేవుని చిత్తం.
ఇప్పుడు డాక్టర్ కావాలన్నది దేవుని చిత్తం అనుకుంటే అందరు డాక్టర్లు అవ్వాలి, అవునా? లాయర్లు కావాలంటే అందరూ లాయర్లు కావాలి. కనుక అది కాదు, బాప్టిజం తీసుకోవాలంటే అందరూ బాప్టిజం తీసుకోవాలి, అవునా కాదా? ప్రభురాత్రి భోజనం చేయాలంటే అందరూ చెయ్యాలి. అంటే లేఖనములో వ్రాయబడిన వాటిని జీవించటానికే దేవుని చిత్తము అన్నది మన జీవితంలో పనిచేస్తుంది. ఇక మీరు డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, వ్యాపారస్తులు అవుతారా అని. మరి దీంట్లో 3 విషయాల్లో దేవుని చిత్తం. పాస్టర్ గారు, నాకు దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు, చేసుకోమంటారా లేదా? ఇదొక పెద్ద ట్రాజెడీ క్వశ్చన్, ఇదొక పెద్ద ట్రాజెడీ. ఒక 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 తమ్ముడు నాకు మొన్న అన్నాడు, అన్న ఒక అమ్మాయి ఉందన్న, మంచి తెల్లగా చక్కగా ఉంది, మంచి విశ్వాసురాల్లా, ఆమె దేవుని నమ్ముకోలేదు కానీ నేను పెళ్లి చేసుకుంటా ఒప్పుకుంటుందన్న, గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అన్న. దేవుని చిత్తమా అంటే విశ్వాసిని చేసుకోమని బైబిల్ చెప్తుంది, అవునా? ఇక ఆయన 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేసినట్ట, ప్రవ్వా 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 ప్రవ్వా. లాస్ట్కి నేను నీకు సమాధానం కలగజేశానని చదివాడట. ఇది దేవుని చిత్తం అనుకున్నాడు. కానీ వాక్యములు ఏమనుంది? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు తన వాక్యానికి వ్యతిరేకంగా తన చిత్తాన్ని ఎప్పుడు ఉంచుడు. వాక్యము చిత్తము 2 ఒకటి. సో కాబట్టి దేవుని చిత్తము మీకు ఎంత అర్థం కావాలి అంటే నేను చెప్పిన ఈ 5 పాయింట్స్. 1 నూతనపరచబడాలి, 2 మారు మనస్సు, పరిశుద్ధాత్మ, తర్వాత లేఖన పరిశోధన చేస్తూ వాక్యము ఏములో వ్రాయబడింది అది చేస్తేనే మనకు దేవుని చిత్తం అర్థమవుతుంది. నేను ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలా లేదా అన్నది దేవుని చిత్తం కాదు. మీకు అర్థమవుతుందా? సో మీకు మనసు ఉంటే ప్రభు, ఒకవేళ దేవుడు కొన్నిసార్లు మనల్ని, ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకు ఏం చెబుతుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిక సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఒక ఊర్లో ప్రకటించాలి, ఒక ఊర్లో ప్రకటించకూడదు అన్న రూల్ ఏమీ లేదు. అది ఎక్కడైనా సువార్త ప్రకటించే దేవుని చిత్తం. కానీ కొన్ని చోట్ల ఆసియాలో ప్రభు పౌలు ప్రకటించకూడదని ఆపుతాడు, ఒక ఉద్దేశంతో ఆపుతాడు. సో అలా జరిగినప్పుడు అది లోబడాలి. కానీ ఈరోజు ప్రభు దర్శనము కలిగి జీవించడం అంటే అదంతా ఆషామాషి కాదు. అది మనము ఎంతో దేవునికి సన్నిహితంగా జీవిస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి మీరు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ముందు లేఖనాలు బాగా తెలిసి ఉండాలి, మారు మనసు జీవితం జీవించాలి, నూతన పరచబడాలి, మళ్ళా పరిశోధన చేయాలి, బోధ పరిశోధన చేయాలి. అప్పుడు నేను ఆ ప్రకారం జీవిస్తున్నానా లేదా అని మీరు స్వపరీక్ష చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా చేస్తే దేవుని చిత్తము అన్ని విషయాల్లో మీకు అర్థమవుతుంది. మీకు దేవుని చిత్తమును గురించిన అనుభవ జ్ఞానము మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ ప్రశ్న అడిగిన వారికి అడగని వారికి మీరందరికీ సహాయంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఈ ప్రశ్నకి జవాబు మీకు తృప్తికరంగా ఉంటే అందరూ చప్పట్లు కొట్టండి. రైట్.